చేతిలో నిన్ను మహిమా పరచా అర్హపాత్రగా చేయుము నన్ను. నీ మట్టిని నీవు కుమ్మరివి, నీ సామర్థ్య హస్తముతో లేపు. నీ మట్టిని నీవు కుమ్మరివి, నీ సామర్థ్య హస్తముతో నింపు. అయోగ్యతలన్నీ తొలగించి నీ కోర్కే చొప్పున నన్ను చేయు. నీ అయోగ్యతలన్నీ తొలగించి నీ కోర్కే చొప్పున నన్ను నిడుపు. నా చుట్టూ త్రవ్వి ఎరువేయుము ప్రభువ, నా చుట్టూ త్రవ్వి ఎరువేయుము ప్రభువ, ఫలమిచ్చే యోగ్యత నాకిమ్ము. అర్పింతు ప్రభువా నా జీవితం, సామర్థ్యము గల నీ చేతిలో. నిన్ను మహిమా పరచా అర్హపాత్రగా చేయుము నన్ను. నిన్ను మహిమా పరచా అర్హపాత్రగా చేయుము నన్ను. నే నిష్ఫలాంజూరపు చెట్టున్, నా చుట్టూ కంచెను కోల్పోతిన్. నే నిష్ఫలాంజూరపు చెట్టున్, నా చుట్టూ కంచెను కోల్పోతిన్. కనరాలేదు ఫలమేమి నాలో, వ్యర్థపరచితిని భూమిన్. కనరాలేదు ఫలమేమి నాలో, వ్యర్థపరచితిని భూమిన్. నా చుట్టూ త్రవ్వి ఎరువేయుము ప్రభువ, ఫలమిచ్చే యోగ్యత నాకి. త్రవ్వి ఎరువేయుము ప్రభువ, ఫలమిచ్చే యోగ్యత నాకిమ్ము. అర్పింతు ప్రభువా నా జీవితం, సామర్థ్యము గల నీ చేతిలో. నిన్ను మహిమా పరచా అర్హపాత్రగా నన్ను చేయుమయా. నే అణచాబడిన చిన్న చెట్టు, ముండ్ల పొదల మధ్య పడితిన్. నే అణచాబడిన చిన్న చెట్టు, ముండ్ల పొదల మధ్య నే పడితిన్. ధనసుఖ ఆశల ద్వారా అణచబడతిని నేను. ధనసుఖాశల ద్వారా అణచబడితిని నేను. నా నుండి ముండ్లను తీయుము ప్రభువ, నూరంతాలుగానే ఫలింపా. నా నుండి ముండ్లను తీయుము ప్రభువ, నూరంతాలుగానే ఫలింపా. అర్పింతు ప్రభువా నా జీవితం, సామర్థ్యము గల నీ చేతిలో. నిన్ను మహిమా పరచా అర్హపాత్రగా నన్ను చేయుమయా. నిన్ను మహిమా పరచా అర్హపాత్రగా నన్ను చేయుమయా. నా ఎడల శాంతము చూపితివి, మరి ఒక్క వత్సరమిచ్చితివి. నా ఎడల శాంతము చూపితివి, మరి ఒక్క వత్సరమిచ్చితివి. తొటమాలిగా నాకై వేడితివి, తప్పించితివి తీర్పు నుండి. తొటమాలిగా నాకై వేడితివి, తప్పించితివి తీర్పు నుండి. వ్యర్థ తీగలను నరికి వేయు ప్రభువ, నే ఫలించి నిన్ను ఘనపరచా. వ్యర్థ తీగలను నరికి వేయు ప్రభువ, నే ఫలించి నిన్ను ఘనపరచా. అర్పింతు ప్రభువా నా జీవితం, సామర్థ్యము గల నీ చేతిలో. నిన్ను మహిమా పరచా
అర్హ పాత్రగా నన్ను చేయుమయా, నిన్ను మహిమా పరచా, యోగ్య పాత్రగా నన్ను చేయుమయా, అర్పింతు ప్రభువా నా జీవితం. అందరికీ వందనాలు. వందనాలమ్మా. మంచి మంచి పాట పాడినావు. పెద్ద మెసేజ్ ఉంది దాంట్లో. ఫలములను ప్రభు కోరుకుంటున్నాడు. అనవసరమైన తీగలు నరికి వేస్తే తప్ప ఫలము పొందలేమని మంచి పాట పాడినావు రజని. వందనాలు నాన్న, ప్రభునామంలో మీకు వందనాలు. నెక్స్ట్ ఇప్పుడు మనం మంచి సమయానికి మనం మెసేజ్ సమయానికి వచ్చాము. వాణి వాణి ప్రభాకర్ వైజాగ్ ఆయన నుండి మాట్లాడతారు. ఆమె గురించి కొన్ని మాటలు మన కెజమ్మ గారు చెప్తారు, విందాము. అమ్మా కెజమ్మ. పేరు వచ్చిన సోదరులందరికీ వందనాలమ్మా. వాణి వైజాగ్ వాణి ప్రభాకర్ గారు మనకందరికీ పాతదే. తను వైజాగ్ ప్రాంత వాస్తవురాలు. వారి భర్త గారు ప్రభాకర్ గారు. వీరు మన బ్రదర్ అసెంబ్లీలోనే మరి కొనసాగుతున్నారు అక్కడ. వారిని ఇద్దరిని ప్రేమించి దేవుడు కుమారుని ఇచ్చాడు. అతని పేరు జాషువా. అవిట కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాము, ఎప్పుడు అని చెప్తానే ఉంటది. వారి మామగారు వెంకటేశ్వరరావు గారిని మన బ్రదర్ అసెంబ్లీలో అక్కడ సంఘ పెద్దగా కూడా ఉంటున్నారు. చాలా సార్లు తను వాక్యం అని చెప్పారు, సాక్ష్యం కూడా చెప్పారు. మీరు తనని వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. తను కొత్త వ్యక్తి ఏం కాదు, చక్కగా వాక్య పరిచర్య చేసే సోదరుల్లో తను కూడా ఒకతే. రీసెంట్ గా తను నంద్యాలలో మీటింగ్స్ కొరకు వచ్చి ఒకసారి మా ఇంటికి కూడా అనంతపురకు వచ్చారు. సుమిత మేము కలుసుకోగలిగాం. మన సంఘానికి కూడా ఆ రోజు మీటింగ్ ఉన్నప్పుడు గాస్పుల్ హాల్ కూడా వచ్చారు. కొంత సమయం ఉండి తర్వాత తను బ్యాక్ టు వైజాగ్ వెళ్ళిపోయారు. తను మా సంఘాన్ని కూడా చూసిన వాళ్ళు కొద్దిమందిని కూడా ప్రత్యక్షంగా సంఘంలో చూశారు. ఆ సోదరి 2 రోజులు కొంత బిజీగా ఉన్నారు. అత్తగారు కొంత సిక్ అయినప్పుడు హాస్పిటల్ తను చూసుకుంటూ వచ్చారు. తిరిగి ఇప్పుడు మనకు లభ్యమైనట్లుగా ప్రభు చేశారు. ఈరోజు తనే మనతో మాట్లాడతారు. ఈ సమయాన్ని సోదరి వాణికి మనం అప్పగిద్దాం. నాన్న వాణి. వందనాలంటే చేరవచ్చిన వారందరికీ ప్రభు పేరిట ప్రభు యేసుక్రీస్తునామమున ప్రేమ వందనాలండి. మరి ఇప్పుడు వాక్యం చదువుకుందాం. వీడియో పెట్టుకుంటాను. వందనాలంటే ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చిన కేజీ ఆంటీకి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవునికి కూడా నాకు ఈ సమయం అనుకూలపరిచి, అసలు నా ఆరోగ్యం చాలా బాగలేదు, విపరీతమైన తలనొప్పి, జ్వరము అసలు బాగాలేదు. అయినా దేవుడు ప్రార్థన చేసుకోగా సమయం నాకు ఇచ్చిన సమయాన్ని నేను పోగొట్టుకోకూడదు ప్రభా, నాకు అవకాశం ఇవ్వమని ఎంతో ప్రభు సన్నిధిలో వేడుకొని బ్రతిమల్లా అన్నప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని బట్టి దేవుడు నాకు అనుమతించాడు ఈ సమయాన్ని. కేజీ ఆంటీ నాకు ఎప్పుడో చెప్పారు, చాలా కాలం అయింది ఈ రోజు కోసమని. ఎంతో సిద్ధపడుతూ వచ్చాను, కానీ ఈ రోజు మటుకు చాలా ఫీవర్ ఉంది, హెడేక్ ఉంది. దేవుడే ఈ సమయం అంతా ఆయన మహిమ కొరకు వాడుకోవాలి. సరే, ఈ దినం వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము నేను చదువుతున్నాను. నీవు కోరినట్టే నీకు అవును గాక. మళ్ళీ చదువుతున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము ఆఖరి భాగం. నీవు కోరినట్టే నీకు అవును గాక. అవును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, దయగల ప్రభా, నీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో నీ సన్నిధానంలోనికి వచ్చాం ప్రభా. నాయనా, మరి జ్ఞానం లేని దాన్ని
ఆలోచన లేని దానిని ప్రభా నీ సిలువు చాటున మరుగుపరచండి. నీ నోటికి బోరుగా వాడుకునండి ప్రభా. ఏ మాటలు మాకు అవసరమో, ఏవి మాకు దిద్దుబాటో సిద్ధపాటో ప్రభా, నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కొని నీ పరిశుద్ధ జనాంగంలో, నీ పేరు పెట్టబడిన జనాంగంలో మమ్మల్ని జతపరిచావు ప్రభా. ఎక్కడి వారమో ఎచ్చటి వారమో తండ్రి, నీ పవిత్రమైన రక్తంలో నాయనా మాకు తండ్రిగా, నీ పిల్లలుగా నాయనా తండ్రి, నీ పాదాల దగ్గర సాగిలు పడుతున్నాం. కనికరించి కృప చూపించమని వేడుకుంటున్నా. నా తలనొప్పిని, జ్వరాన్ని కూడా మీరు గద్దించండి ప్రభా, సహాయం అనుగ్రహించండి. నీ ఆత్మ పూర్ణరాలై ప్రభా, ఏ మాటలు అవసరమో, ఏవి మాకు సిద్ధపాటో దిద్దుపాటో నీ రాజ్య వ్యాప్తిలో మచ్చ డాగు కలంకం లేని ఆ వధువు సంఘంలో మేము ఏ రీతిలో చేరి రావాలో ప్రభా తండ్రి, అయా నీ ఎదుట నిలవబడినప్పుడు నిందారహితులమై ప్రభా నాయనా బలా నమ్మకమైన దాసురాలా అనిపించుకునే రీతిలో ప్రభా నీ కొరకు జీవించగలగడానికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీరు మాతో మాట్లాడతారమ్మని వేడుకుంటూ ఈ సమయం అంతా మీరు మాతో ఉండి మహిమ గంత ప్రభావములు పొందుకోమని కొద్ది ప్రార్థనా మనవులు మా ప్రభుడును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామమున మిక్కిలి విన్న విధేట్లతో విశ్వాసంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, ఆన్లైన్ లో చేరవచ్చిన వారందరితో, మనందరితో దేవుడే మాట్లాడుతున్నాడు. నీవు కోరినట్టే నీకు అవును గాక. అవును, మనం కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఎవరితోనైనా ఏదైనా సమస్య ఇప్పుడు నా వారికి వచ్చిందనుకో, కెజాంటీకి ఫోన్ చేసి ఇలా చెప్పామనుకోండి, అలా ఇలాగా ఆంటీ ఇదాంటి పరిస్థితి ఇలా ఉంది, దుఃఖం ఉంది, చాలా వేదన ఉందంటే ఆంటీ ఏమంటారు, ధైర్యపడమ్మా, ధైర్యంగా ఉండమ్మా, దేవుడు నమ్మదగిన వాడు, మనం విశ్వసించిన దేవుడు నమ్మదగిన వాడు అని ఏవో కొన్ని ధైర్యం మాటలు చెప్తారు. మన కష్టానికి తగినట్టు వాక్యం చూపిస్తారు, ధైర్యపరుస్తారు. ఆ మాటలే మనకి ఎంతో ఆదరణ కలిగిస్తాయి, ధైర్యం కలిగిస్తాయి, విశ్వాసంలో ఎదిగింప చేస్తాయి, దేవుని వైపు చూసేలాగా చేస్తాయి కదా. కానీ ఇక్కడ ఈమెతో చెప్తున్న వ్యక్తి ఎవరు, దేవాతి దేవుడు కదా, సృష్టికర్త అయిన దేవుడు కదా, ఆయన మాట మాత్రంతో సర్వం సృష్టిని కలుగచేసిన దేవుడు. అవును, ఆ కష్టంలో, ఆ వేదనలో, ఆ కన్నీటిలో ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తున్నప్పుడు, ప్రభు పాదాల దగ్గర సాగిల పడుతూ ఆగని దుఃఖంతో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, అప్పుడు ప్రభు మనతో ఆ మాట వినిపించాడంటే, నీ హృదయ వాంఛలు, నీ హృదయ వేదన నేను చూస్తున్నాను, నీవు కోరినట్టే, నువ్వు ఆశించినట్టే నీకు జరుగును గాక. అవును, ఈ లోకంలో కోరికలు లేని వారు ఎవరైనా ఉంటారా అండి? చంటి పిల్ల మొదలుకొని కాటికి కాలు చాపుకున్న ముసల్దాన్ దాకా అవ్వ వరకు ఏదో ఒక కోరుకుంటది కదా. కాటి కాలు చాపుకున్న అవ్వ నోరు పళ్ళన్నీ ఊడిపోయి ఇంక రేపో మాపో పోతదన్న దాని దగ్గరికి వెళ్ళి కూడా మనం అడిగితే ఏదో కోరిక మనకి చెప్తుంది. చంటి పిల్లల దగ్గరికి వెళ్ళి అడిగినా, ఊహ తెలిసి మాట వచ్చిన బిడ్డల దగ్గరికి ఏం కావాలని అడిగిన వారు కూడా చెప్తారు, అవును మాకు ఏ కోరికలు లేవండి, మేము ప్రభు కొరకే జీవిస్తున్నామంటే వారు అబద్ధికులు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటది. అవును, ఆ కోరిక నెరవేర్చబడాలంటే ఏమంటున్నాడు, మనకి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి కదా, కానీ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలంటే ప్రతి వాగ్దానానికి ముందు ప్రభు ఒక కండిషన్ పెడతారు. ప్రభు ఒక కండిషన్ పెడతారు. ఏంటా కండిషన్? అక్కడ చూద్దాం. ఇది ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో కూడా చూస్తే, మీరు దీవించబడాలి అంటే మీ పిండి దీవించబడుతుంది, మీ గర్భఫలం దీవించబడుతుంది, ఇంకా చాలా ఆశీర్వాదాలు అక్కడ ఉంటాయి. కానీ దానికి ముందు ఒక మాట ఉంటది, మీరు నా ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడిచిన ఎడలా, మీరు నా మాట వినిన ఎడలా అని అక్కడ ఉంటది కదా. ఆ వినిన ఎడల ఈ ఆశీర్వాదాలన్నీ మీకు వస్తాయి అని అంటారు. కానీ వినకపోతే వచ్చే శాపాలు కూడా ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మనము చూస్తాం ఇక్కడ. అయితే ఇక్కడ ఈమెతో అంటున్నాడు దేవుడు, నీవు కోరినట్టే నీకు అవును గాక అంటున్నాడు. కానీ ఈమె జీవితంలో ప్రభు చెప్పిన కోరిక నెరవేరాలంటే ఈమె జీవితం ఏమై ఉండాలి? ఒకసారి ఈమె ఎవరు, ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, ఈమె స్థితి ఏంటి
ఒకసారి మనం చూసుకుందాం. 4 విషయాలు చెప్పి నేను త్వరగానే ముగిస్తాను. ఈమె ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ యొక్కతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి? తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా. ఎవరు వెళ్ళారు? ప్రభు వెళ్ళారు. ప్రభు వెళ్ళారని విని ప్రభు ఆ ప్రాంతాలకు వచ్చారని ఆయన దగ్గరికి వచ్చిందంట. ఆయన దగ్గరికి వచ్చింది. ఎలా? ఇవి తూరు సీదోనుల ప్రాంతం ఏంటి? ఈ ఈమె ఎవరు ఒకసారి చూసుకుందాం ఈ ప్రాంతం గురించి. ఈ ప్రాంతం ఏంటంటే, ఈమె కనానుకు చెందిన స్త్రీగా చూస్తున్నాం ఈమెను. ఈ కనాను శపించబడిన ప్రాంతముగా చూస్తున్నాం మనము. ఈ కనాను నోవాహు ప్రథమ కుమారుడు కదా, ప్రథమ కుమారుడుగా చూస్తున్నాం. కనాను శపించబడిన వాడుగా నోవాహు కుమారుడుగా చూస్తున్నాము. నోవాహు ప్రథమ కుమారుడు సీదోను, కనాను ప్రథమ కుమారుడు సీదోనుగా చూస్తున్నాం. ఒకసారి ఆ మాటలు చూద్దాం. చూడండి, ఆది కాండము  కనానీయులు ఎవరంటే వీరు హాము సంతానము. ఆది కాండము 10వ అధ్యాయము 5, 6 వచనాల్లో చూస్తాము. వీరు శపించబడిన వారు. వీరు పెద్ద పెద్ద ప్రాకారములు పట్టణములు కలిగిన వారు. సంఖ్యాకాండం 13:28లో చూస్తాం. వీరు విగ్రహారాధికులు, వీరు అపవిత్రులు, వ్యభిచారులు. వీరు లేవి కాండం 18వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు చూస్తే ఈ మాటలన్నీ మనకి కనపడతాయి. అయితే ఇక్కడ చెప్తున్నాడు. ఇదొకటి చదువుదాం చూడండి. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 21వ వచనం. ఎవరైనా తీసిన వారు చదవండి దయతో. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 21వ వచనం. చదువుతున్నారండి? చదువుతున్నాంలేమా. 14:21. యెరూషలేము నందును యూదా దేశమందును ఉన్న వ్రాతలన్నీ సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలిపశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకుని వాటిలో వండుకుందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరంలో ఉండడు. ఈ కనానీయుడు ఎవరు? ఈ కనానీయుడు యెహోవా మందిరములో ఉండదగనివాడు, రాదగనవాడు. అంటే వాడికి క్షమాపణ లేదు. యాక్చువల్ గా ఎవరి కనానీయులు? ఇశ్రాయేలీయులు. యెహోషువ తర్వాత తరమవారు సంపూర్ణంగా సమూల నాశనం చేసి ఆ దేశాన్ని తీసుకోవాల్సిన వారు. కానీ వీరు సరైన నాయకుడు లేక, వీరు సరైన దేవుడికి లోబడక, విధేయత చూపించక ఈ కనానీయులు వారికి పక్కలో బల్లెముగా మిగిలిపోయిన వారంట ఈ కనానీయులు కదా. అయితే అలాంటి కనానీయులు ఎవరు? పసి పిల్లలతో సహా హతమార్చబడవలసిన వారు, శాపగ్రస్తులు, వ్యభిచారులు కదా, దేవుని సన్నిధికి రాదగని వారు కదా. అయితే హాము కుమారుడిగా చూస్తున్నాము, నోవాహు శపించబడిన వాడుగా చూస్తున్నాము. ఇశ్రాయేలీలకు వారి నిమిత్తం, కనానీయుల నిమిత్తం ఇశ్రాయేలీలకి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమా హెచ్చరిక అంటే వారితో నిబంధన చేసుకోకూడదు అని చెప్తున్నాడు. మొదటగా ఏంటది? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 2వ వచనం చూస్తాం. వారితో నిబంధన చేసుకోకూడదు, వారితో వియ్యం అందకూడదు. ద్వితీయోపదేశకాండం 7:3లో చూస్తాం. వారి విగ్రహములకు సాగిల పడకూడదు, వారి ఆచారములు
పాటించకూడదు, వారి ఆచారాలు పాటించకూడదు, వారి పద్ధతులు, వారి పిల్లల్ని వివాహం చేసుకోకూడదు, వారు అర్పించిన బలిలో ఏది తినకూడదు, వారి పద్ధతిలో. ఎందుకంటే వీరు ప్రతిష్ఠిత జనము, వీరు దేవుని ప్రజలు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, దేవుని జనాంగము కాబట్టి లోకస్తులతో ఏది కలిసి చేయకూడదు అని దేవుడు వారికి హెచ్చరిక చేస్తున్నాడు. అయితే కనాను దేశం గురించి ఇశ్రాయేలీయులకు చేసిన వాగ్దానం చూస్తున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. ఇది నా వంశం కాదు కాబట్టి నేను త్వరగా వెళ్తున్నాను, మీకు సమయం సరిపోదేమో అని. ఇవన్నీ మీరు తర్వాత చూసుకోవచ్చు. ఈ కనాను దేశం గురించి, ఇది హెబ్రీల దేశం అని చెప్తున్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్తున్నారు, ఇశ్రాయేలు దేశం అని చెప్తున్నారు, ఇమానియేలు దేశము, బ్యూలా దేశము, ఆనంద దేశము, ప్రతిష్ఠిత దేశము, యూదుల దేశము. అపోస్తుల కార్యం 10:39లో చూస్తాం, ఇది వాగ్దాన దేశం, వాగ్దత్త దేశం. హెబ్రీ 11:9లో చూస్తాం. ఇవన్నీ ఏంటి? ఇది కనాను దేశముగా చూస్తాం. అయితే ఎవరికి కనాను దేశంని వాగ్దానం చేశాడు దేవుడు? వాగ్దానం అబ్రహాముకు చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాలు చూస్తే అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఇస్సాకుకి వాగ్దానం చేశారు. ఆదికాండం 26:2-3 వచనాల్లో చూస్తే తర్వాత యాకోబునకు వాగ్దానం చేశారు. ఆదికాండం 28:13లో చూస్తే ఇశ్రాయేలీలకు వాగ్దానం చేశాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఇది చూసారా? ఇక కనానీయులు ఎవరో చూసుకున్నాం, కనాను దేశం గురించి చూసుకున్నాం. కనాను శపించబడిన వారు, దేవుని సన్నిధికి రాదగిన వారు. అయితే ఇలాంటి కనానీయుల్లో ఈమె అలాంటి దేశంలో నుంచి, అలాంటి ప్రాంతంలో నుంచి ప్రభు పాదాలు పట్టుకోవడానికి వచ్చింది. ప్రభు మెప్పును పొందుకుంది. ఎలా పొందుకుందో ఒకసారి చూద్దాం మనం. అయితే ప్రభు ఆమెతో చెప్తున్నాడు, నీవు కోరినట్టే నీకు అవునుగాక అనేసి. నీవు కోరిన ఏంటి? ఆవిడ బాధ ఏంటి? ఆమె కుమార్తెకి దయ్యం పట్టిందంట. అయితే ప్రభు గురించి విన్నది ఈమె, ప్రభు గురించి విన్నది. ఎలా విన్నదని చెప్తున్నామంటే, ప్రభువా దావీదు కుమారుడా అని పిలుస్తుంది. ప్రభువా దావీదు కుమారుడా. ఎలా తెలుసు ఈమెకి ఆయన దావీదు కుమారుడని? దావీదు వంశంలో నుంచి చిగురు పుట్టిందని ఆమెకి ఎలా తెలుసు? ఆమెకు తెలుసు. ఆమె ఇశ్రాయేలీలతో స్నేహం చేస్తా ఉందేమో. అవును, మనతో స్నేహం చేస్తున్నారా ఎవరైనా? మరి మనలో ఉన్న క్రీస్తు ప్రభు వారికి కనపడుతున్నాడా? మన పవిత్ర గ్రంథం గురించి, మన క్రీస్తు గురించి వారికి పరిచయమైనా? ఈమె ఎవరితో స్నేహం చేసిందో? ఆ కనాను దేశంలో ఉన్న వారితో, ఆ ఇశ్రాయేలీలతో. ఆ ప్రభు గురించి, ఆ రాకడ గురించి, ఆ మరణం గురించి, ఆ శిలువ యాగం గురించి ఈమె గ్రహించుకోగలిగింది కదా. అందుకే విన్న ఈమె ఏం చేసింది? అక్కడ వచ్చిందంట. ఎక్కడికి వచ్చింది? ఆమె సమస్యకి పరిష్కారం దొరుకుతుందని, ఆమె బాధ ఏ మనుషుడు నివారణ చేయలేడని, ఏ మనుషుడు ఆమెకి సహాయం చేయలేడని. ఆమె మార్క్స్ వార్తలో కూడా చూస్తాం, ఈమె సురేఫేనికా వంశస్థురాలని. వంశం గురించి రాయబడిందంటే ఈమె ఎంతో డబ్బున్నది అయి ఉండొచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, లోకంలో ఉన్న అభిప్రాయాలు అందరి మాట వినుండొచ్చు, ఎన్నో వైద్యుల దగ్గరికి తిప్పలు పడి తిరిగి ఉండొచ్చు కదా. అయినా ఎక్కడికి వచ్చింది? తన ప్రయత్నాలన్నీ విఫలం అయిపోయాయి. ఆమెకి ఎక్కడ జయము కలగలేదు. జయము కలగలేనప్పుడు ప్రభు గురించి విన్ని ఆమె వచ్చింది. ఎలా వచ్చింది? నమ్మి వచ్చింది. మనం ఎలా వస్తున్నాం ప్రభు దగ్గరికి? ఒక కాలు సగం లోకంలో పెడతాం, ఒక కాలు సగం అయితే రాయి ఇసురుదాము, ప్రార్థన చేసి పడేద్దాం, అయితే అవుతుంది లేకపోతే లేదు అన్నట్టుగా. కానీ ఏం అలా రాలేదు. పరిపూర్ణమైన నమ్మకంతో వచ్చింది, పరిపూర్ణమైన విశ్వాసంతో వచ్చింది. ప్రభు మాత్రమే చేయగలడు, ప్రభు మాత్రమే నా సమస్యకి పరిష్కారము, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా సహాయకుడు, ఆయనే నా మంచి దేవుడు అని నమ్మి విశ్వాసంతో వచ్చింది. ఈమె సమర్పణ కలిగి వచ్చింది. చేసినా చేయకపోయినా ఈయనే నా దేవుడు పట్టుదలతో వచ్చింది. అడిగేది పొందుకునే వరకు ప్రభు పాదాలు విడవకూడదనే
పట్టుదలతో వచ్చింది ఆమె, పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తుంది ఆమె. అవును, యాకోబు కూడా రాత్రంతా ప్రభు సన్నిధిలో పెనుగులాడాడు కదా, ప్రభు సన్నిధిలో పెనుగులాడాడు కదా. ప్రభువే బ్రతిమలాడు, నన్ను పోనీ, నాకు సమయం అయిపోతుంది, తెల్లబారిపోతుంది అని ప్రభు బ్రతిమలా, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను పోనివ్వను అని చెప్తా ఉన్నాడు. అవును, ఈమె కూడా అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తా ఉంది, ప్రభు పాదాలు పట్టుకుంటా ఉంది వచ్చిన ఈమె. అయితే కింద మాటలు చూద్దాం. అందుకు ఆమెతో ఒక్క మాటైనా చెప్పలేదు, ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఈమె బాధతో ఈమె వేడుకుంటుంది, ఈమె కేకలు వేస్తుంది, కానీ శిష్యులు కూడా వేడుకుంటున్నారంట. ఆ కేకలు భరించలేకపోతున్నాం, ఆమె అరుపులు భరించలేకపోతున్నాం, ఏదో ఒక మాట చెప్పి పంపించే అనేసి అని అంటున్నప్పుడు అయినా ప్రభు మాట్లాడలేదు, వెంబడిస్తూనే ఉందంట. అవును, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు, కనీసం ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మనము ప్రేమతో పలకరించడానికనో, ప్రేమతో ఏంటి ఏదో వారికి ఆరోగ్యం బాగాలేదనో ఏదో రీతిలో వారితో మాట్లాడడానికి ఫోన్ చేసినప్పుడు వారు మనతో మాట్లాడలేదు అనుకోండి, సరిగ్గా మాట్లాడలేదు, వారు సరిగ్గా మనల్ని పలకరించలేదు అనుకోని రీతిలో మనల్ని రిసీవ్ చేసుకోలేదు, అలాంటప్పుడు మళ్ళీ మనం వారి ముఖం చూస్తామా, అసలు వారితో మాట్లాడతామా, మళ్ళీ వారికి ఫోన్ చేస్తామా అసలు మనము? అసలా ఇంకా ఫోన్ చేయడం కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళడం గాని, ఇంకోసారి మాట్లాడడం గాని, వందనాలు చెప్పినా మొక్కం తిప్పుకొని వెళ్ళిపోయే పరిస్థితులు కదా. అవును, ఇది మానవ స్వభావం, ఇది సహజం, ఇది కాదు. వందనాలు చెప్పినా మొక్కం తిప్పుకొని పక్కకి వెళ్ళిపోతాం. కానీ ఈమె ఏం చేస్తుంది, ప్రభు మాట్లాడకపోయినా, ప్రభు ఆమెను చూడకపోయినా, పట్టించుకోపోయినా, ఆమె లక్ష్యం చేయకపోయినా, ప్రభువా నీవే శరణు, నీవే శరణు, నీవు తప్ప నాకెవ్వరూ లేరయ్యా, నీవే నా దిక్కు ప్రభువా. ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుందంట, ఏ మార్గం గుండా వెళ్తే మా మార్గం గుండా వెళ్తుందంట, వెంబడిస్తుందంట. అంటే ప్రభు అడుగులో అడుగేసి అడుగు వెనకాల 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 పరుగులు పెడుతుంది, వెంబడిస్తుంది. ఆ ప్రభు అడుగులో అడిగేస్తున్నప్పుడు ఆమె హృదయము మార్పు చెందుతుంది కదా. ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహ ఆరాధన నుంచి వచ్చింది, పాపం నుంచి వచ్చింది, శాపకరమైన జీవితం నుంచి వచ్చింది. ప్రభు సన్నిధిలోనికి రాదగిన కుమార్తె ప్రభు పాదాల దగ్గర ఉంది కదా. అడుగులో ఆ వెంబడిస్తున్న అడుగులో ఆమె రూపాంతరం చెందుతుంది, ఆమె జీవితం మారుతుంది, ఆమె జీవితం మారుతుంది కదా. ఆ ప్రభు సన్నిధిలో, ఆ ప్రభు అడుగులో ఆ అడుగు వేసి వెంబడిస్తుంది. అవును, ఎంత కాలం అయింది సహోదరి మనం ప్రభువుని నమ్ముకొని ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభుతో వెంబడించి రక్షణ పొంది బాప్తిజం తీసుకొని ఆ రూపాంతర అనుభవంలోనికి మనం వస్తున్నామా? ఆ ప్రభు సన్నిధిలోనికి వెంబడిస్తున్నప్పుడు మనం వస్తున్నామా? ఒకసారి గ్రహించుకుందాం. ఈమె మార్పు చెందుతుంది, ప్రభువుని వెంబడిస్తూ అడుగులో అడుగేస్తూ, ప్రభు పలకరించే వరకు, ప్రభు ఆమె వైపు కనికరించే వరకు. ఆయన దయగలిగిన దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు కదా. హెబ్రీ గ్రంథం 13:8 చూస్తే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అని అంటది. అవును, ప్రభు అడుగులో అడుగేస్తా ఉంది, ఎంత మార్పు చెందుతుందో. ఆమె పాప క్షమాపణ, ఆమె జీవితం జ్ఞాపకం చేసుకుంటుంది, ఆమె పవిత్రత, ఆమె పరిశుద్ధతలోనికి రావడానికి ఇష్టపడుతుంది. అవును, దావీదు పాపం చేసినప్పుడు 51వ కీర్తనలో చూస్తాం కదా ఆ మాటలు. దావీదు బ్రతిమలాడుకుంటున్నాడు, అయ్యా హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా, హిమము కంటే నన్ను తెల్లగా చేయి ప్రభువా, అయ్యా నా రక్షణ ఆనందం నాకు దయచేయి ప్రభువా అంటున్నాడు కదా. అవును, నువ్వు వేలాది కోడులు, దూడలు, పొట్టేళ్ళు నువ్వు బలిగా అడిగితే నేను ఇస్తాను, కానీ అవన్నీ నీకు ఇష్టం లేదు ప్రభువా. నీకే విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టము, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టము. అవును, నీ ఈమె హృదయం విరగాలని, ఈమె పాప జీవితం అంతా ఆమెలో నుంచి నరికి వేయబడాలని, ఈమె పరిశుద్ధంగా పవిత్రతలోనికి రావాలని,
ప్రభు ఆశిస్తున్నాడు, అందుకే ఆలస్యం చేస్తున్నాడు. అయినా ఈమె వెనుదిరగలేదు. చేస్తే చేస్తాడు, లేకపోతే లేదని ఒక రాయి వేసినట్టుగా ఆమె రాలేదు. పరిపూర్ణమైన విశ్వాసంతో వచ్చింది కదా, పరిపూర్ణమైన విశ్వాసంతో వచ్చింది. వెంబడిస్తా ఉంది, పరుగులు పెడతా ఉంది ప్రభు వెనకాల. ప్రభుని ఆశ్రయించింది. ప్రభు నమ్మదగిన వాడని, అబద్ధం ఆడనేరిన వాడని పట్టుదలతో విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. అవును, ఇక్కడ ఒక మాట గుర్తొస్తుంది. లోకాసు వార్త 18వ అధ్యాయంలో చూస్తే బీద విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఎన్ని మార్లు వెళ్ళిందండి. ఉదయం అనక, మధ్యాహ్నం అనక, సాయంత్రం అనక, రాత్రి అనక, దివారాత్రములు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర పట్టు వదలక నిలబడుతున్నప్పుడు ఈ లోక మనుషుడే న్యాయం తీర్చగా, పరలోకపు తండ్రి తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, భూమి పునాదులు వేయబడక మునిపే మనల్ని ఎరిగిన ఆ ప్రభు మనకి న్యాయం తీర్చడా? ఆయన అన్యాయస్తుడు కాదే. ఆ విశ్వాసంతో వచ్చింది, వెంబడిస్తా ఉంది. ఏం చేసింది ఆమె? ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చిన ఆమె ఏం చేసింది? ప్రభువుని వెంబడిస్తా ఉంది. అవును, ఆగిపోలేదు. ప్రార్థన మానివేయలేదు, బైబిల్ చదువుకోవడం మానివేయలేదు, అలగలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను కదా ప్రభువా, ఇంత నిరీక్షణ ఉంచుతున్నాను కదా, ఇన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను కదా, ఇంత వాక్యం చదువుతున్నాను కదా, బైబిల్ స్టడీకి వెళ్తున్నాను, విజ్ఞాపన ప్రార్థనలకు వెళ్తున్నాను, సిస్టర్స్ మీటింగ్కి వెళ్తున్నాను, అన్నిటికీ ఆదివారం ఆరాధన దగ్గర నుంచి ఏ కూడిక నేను మానట్లేదు కదా. అయినా నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదని ఈమె ఆగిపోలేదు. ఈమె ఆగిపోలేదు, ప్రభు మీద అలగలేదు, వెనుదిరగలేదు. వెనుదిరుగుంటే ఇంత గొప్ప భాగ్యం దొరికేది కాదేమో. ఈ జీవ గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు రాయించబడకపోయేదేమో. అవును, వెంబడించింది. వెంబడించిన ఆమె ప్రభు సన్నిధిలో మార్పు చెందుతా ఉంది. ఎంతగా మార్పు చెందిందంటే కింద మాటలు చూద్దాం, చూడండి. కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన 24 చదువుతున్నాను. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకి నేను పంపలేదనెను, నేను పంపబడలేదనెను. ఏమంటున్నాడు? అవును, ఇశ్రాయేలీలు గొర్రెలు, ఇశ్రాయేలీలు గొర్రెలు. మరి మేము కుక్కలమా? మేము కుక్కలమా అని కోపగించుకోలేదు. మేము కుక్కలమా అని కోపగించుకోలేదు, అసహించుకోలేదు. ఏంటి కుక్కలతో పోలుస్తున్నాడు? మరీ అంత తక్కువ చూపా? మరీ అంత నీచమైన బ్రతుకులా? మేమేమి డబ్బున్నాళ్ళు, మేమేమి పలానా కులస్తులు, మాకేం తక్కువ, మాకేం కొదువా? మేము వచ్చాం, మందిరానికి వచ్చామని ఇంత చిన్న చూపా, ఇంత తక్కువ చూపా అనుకొని వెనుదిరిగేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈమె తగ్గించుకుంటుంది. అవును ప్రవ్వా, నువ్వు ఇశ్రాయేలీల కొరకే వచ్చావు, నువ్వు ఆ గొర్రెల కొరకే వచ్చావు, మేము కుక్కలమేనయ్యా, కుక్కలమే అయ్యా, కుక్కలమే. ఏమంటుంది? మేము కుక్కలమే. ఆ యజమానుడు బల్ల మీద నుంచి పడు రొట్టె మొక్కల కొరకు ఆశపడినట్టుగా నీ కొరకు ఆశపడుతున్నాను అంటుంది. అవును, దాసి కనులు దాసురాలు వైపు, యజమానురాలు వైపు చూసిన, యజమానురాలు చేతి తట్టు చూసినట్టుగా, దాసుడు కనులు యజమానుడి చేతి తట్టు చూసినట్టుగా నీ వైపు ఆశపడి చూస్తున్నానయ్యా. నీ సహాయం కొరకు వేచి ఉన్నానయ్యా. రొట్టె ముక్కలేసినట్టుగా నాకు సహాయం చేయి ప్రభువా. తగ్గించుకుంటుంది. ఈ తగ్గించుకునే స్వభావం ఎవరిది? మన ప్రభువుదే. ఈ తగ్గించుకునే స్వభావం ఎవరిది? మన ప్రభువుదే. అవును, ఆ దేవాతి దేవుడు, ఆ మహిమా స్వరూపుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో వసించి అమరత్వంలో నిత్య నివాసం చేస్తున్న ఆ దేవాతి దేవుడు కదా. కోటాను కోట్ల దూతలతో, సేరూపులతో, కేరూపులతో నిత్యము గాన ప్రతిగానములతో యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధింపబడుతున్న ఆ దేవుడు కదా. తండ్రికి విధేయుడయ్యాడు. ఎంతగా తగ్గించుకున్నాడండి, ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము
ఉమ్. 5వ వచనం నుంచి చదవండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎంతగా చాలా అంటే ఎంతగా తగ్గించుకున్నాడండి? శిలువ మరణం పొందినంతగా రిక్తునిగా చేసుకున్నాడంట. దాసుని రూపం ధరించుకోవడానికి ఇష్టపడ్డాడంట. ఈమె ఇప్పుడు ప్రభు ఏమనుకుంటా ఉన్నాడు ఆమెలోని? ప్రభు ఏమనుకుంటా ఉన్నాడు? ఈ తగ్గించుకునే స్వభావం, ఈ దీనత్వం ఆమెలో ప్రభువే ఆయనే కనపడుతున్నాడేమో. మనము మిర్రర్ చూస్తే మిర్రర్ లో ఎవరు కనపడతాం? మనమే కనపడతాం కదా. అలాగా ఆమెలో ప్రభువే కనపడుతున్నాడేమో. అంతగా తగ్గించుకుంటుంది, అంతగా దీనత్వం చూపిస్తుంది కదా. అంతగా దీనత్వం చూపిస్తుంది. ఎంత తగ్గింపు హృదయమో. నేల మటుకు సాగిల పడుతుంది ఆమె. నేల మటుకు సాగిల పడుతుంది. అవును, ఇంతగా తగ్గించుకుంది. ఈమెల దీనత్వం పూర్తి నమ్మకంతో వచ్చింది. ప్రభువే శరణం అని, నీవే సహాయం అని, ఇంకెవరు సహాయం లేరని అంటా ఉంది. ఇంకా ఏమంటుంది? పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తమే కదా ప్రభువా. అవును, పిల్లలు సైతం తిన్న రొట్టె ముక్కలు అలా ఇసిరేయ్, ఒక ఎంగిలి ముక్క ఇసిరినట్టు ఇసిరేయ్, నీ సహాయం నాకు అంటుంది కదా. ఎంత దీనత్వం కదా. అవును, మనలో ప్రభు కనిపిస్తున్నాడా? మనలో దీనత్వం కనిపిస్తుందా? మనలో తగ్గింపు హృదయం కనిపిస్తుందా? అవును, ఈమెలో ప్రభువే చూసుకున్నాడు. అవును, ఈ తగ్గింపు. ఇంకా ఎవరిని చూస్తామంటే రాజులకు రాసిన 2వ గ్రంథంలో చూస్తే ఇశ్రాయేలు చిన్నదాని దగ్గర ఆమె ఎవరు? నయమాను కనిపిస్తాడు కదా. నయమాను ఎలీషా దగ్గరికి ఆ ఇశ్రాయేలు చిన్నది చెప్తుంది, నా యజమానుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్త దగ్గర ఉండడము మంచిది అని చెప్తుంది. అవును, అతను కుష్ఠ వ్యాధితో ఉన్నాడు. నయమాను, సైన్యాధిపతి అనే నయమాను కుష్ఠ వ్యాధితో ఉన్నాడు కదా. అయితే అక్కడ వెళ్ళి అతను మా చిన్నదాని మాట విని ఏమంటున్నాడు? వెళ్ళినప్పుడు అక్కడ ఎలీషా వచ్చి సైన్యాధిపతి వచ్చాడనగానే ఎలీషా వచ్చి బయటకు వచ్చి అతన్ని ముట్టి స్వస్థపరుస్తాడు అని ఒక ఆశతో వెళ్ళాడు. కానీ ఎలీషా గారు బయటికే రాలేదు. కానీ అతన్ని వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నప్పుడు ఎంతో కోపగించుకుంటాడు కదా. ఎంతో కోపగించుకుంటాడు. నా దేశంలో నదులు లేవనా? ఒకసారి ఆ మాట చూడండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 5వ అధ్యాయం ఆ మాటలు చదవండి ఒక్కసారి. 13వ వచనం. సరే చదవండి ఆంటీ. 11 నుంచి. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అవనాయును పర్ఫరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఇంకా కింద అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయను. చూసారా ఏమైంది? కోపగించుకొని వెళ్ళిపోయి ఉంటే జీవితకాలం అతని కుష్టి అతనితోనే ఉండేది కదా. కానీ కోపగించుకోలేదు. అవును, సంఘంలో ఏదైనా పెద్దలు, దైవ సేవకులు, దైవజనులు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, సంధిస్తున్నప్పుడు, దేవుడు మన హృదయాల్ని హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు మనం సరి చేసుకోవడం ఎంతైనా మేలు.
ఎంతైనా దీనత్వం కలిగి, అవును ప్రభువా ఇదే నా స్థితి, అవును ప్రభువా ఇదే నా జీవితం, నేను ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని ఆ దీనత్వంలోనికి వస్తే నువ్వెంతో, మీరెంతో, మనమెంతో ఆశీర్వదించబడతాము. మనమెంతో ఆశీర్వదించబడతాం. అవును, ఈ నయమాను కూడా అలా వెళ్ళిపోయి ఆ కోపంతో ద్వేషంతో వెళ్ళిపోయి ఉంటే ఎలీషా మీద ఆ దాసుడు ఎంతగా ఎలాగ చెప్పాడండి, ఇంకా గొప్ప కార్యాలు, డబ్బు పంచమంటే పంచవా, ఆ ఆహారం పంచమంటే పంచవా, ఇంకా ఏదైనా చేయమంటే నువ్వు చేస్తావు కదా, అవన్నీ అతను ఏం అడగలేదే, ఏం ఆశించలేదే నీ నుంచి, నీ ధనం అడగలేదు, నీ ఆస్తులు అంతస్తులు, నీ కాగితాలు పత్రాలు ఏమీ అడగలేదే. 7 సార్లు మునగమన్నాడు. అవును, నీ దేశంలో ఉంటే ఉన్నాయి, కానీ ఇక్కడ మునగమన్నప్పుడు ఇక్కడ మాటకు విధేయుడయ్యాడు. 7 సార్లు మునిగినప్పుడు ఏమైంది? స్వస్థత పొందుకున్నాడు. స్వస్థత పొందుకోవడం మాత్రమే కాదు గాని ఆ నిజ దేవుణ్ణి తెలుసుకున్నాడు కదా, నిజ దేవుణ్ణి తెలుసుకున్నాడు. అవును, ఈ కనాను స్త్రీ కూడా ఎంతగా తగ్గించుకుందో, ఎంత దీనత్వం. కుక్క అని చెప్పినప్పుడు కూడా ఆమె ఏమి కోపగించుకోలేదు. అవును, మేము కుక్కలమే ప్రభువా, మా జీవితం అదే ప్రభువా అని చెప్తా ఉంది కదా. అయితే ఆ ప్రభు ఆమెలో చూస్తా ఉన్నాడు. ఏం చేసింది ఒకసారి చూద్దాం, చూడండి. తగ్గించుకుంది. అవును, ఈమె మత్తయి సువార్త 11:28 చూస్తే ఏమంటున్నాడు దేవుడు అక్కడ? ప్రయాసపడి భారము మోసుకున్న చిన్న సమస్త జనులారా నా ఎద్దకి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. అవును, ఈమె భారము, ఈమె హృదయ వేదన, ఈమె దుఃఖము, నెమ్మది లేని స్థితి ఎక్కడికి వచ్చింది? ప్రభు దగ్గరికి వచ్చింది. ఎలా వచ్చింది? విశ్రాంతి పొందడానికి వచ్చింది, నెమ్మది కలుగ చేయడానికి వచ్చిందంట. తర్వాత ఇక్కడ చూస్తే ఏం చేసింది? ఫస్ట్ గా విన్న ఆమె ఏం చేసింది? విని విడిచిపెట్టలేదు కానీ ప్రభు దగ్గరికి వచ్చిన ఆమె ఏం చేసింది? ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టింది. వెంబడించిన ఆమె ఆగిపోలేదు కానీ ప్రభు అడుగులో అడిగేస్తూ రూపాంతర అనుభవంలోనికి మార్పు చెందింది. మార్పు చెందిన ఆమె ఏం చేసింది? తగ్గించుకోవడం మొదలుపెట్టింది. తగ్గించుకున్న ఆమె ఏం చేసింది? ప్రభు దగ్గర తర్వాత ఏం చేసింది అక్కడ చూడండి, మాటలు చూస్తాం మళ్ళీ. మత్తయి సువార్త 15 అక్కడ ఒక్క నిమిషం. ఏం చేసింది? ఆయన ఇంటి వారి నశించిన గొర్రెల దగ్గరికే వచ్చే 25 చదువుతున్నాను. అయినను ఆమె వచ్చి అయినను ఎప్పుడొచ్చింది? ప్రభు పట్టించుకోవట్లేదు, ప్రభు పలకరించట్లేదు, ప్రభు మాట్లాడట్లేదు ఆమెతో, ప్రభు ముఖం తిప్పుకుంటున్నాడు. ఇందాకే చెప్పుకున్నాం కదా, మనం ఎవరైనా సహోదరిని ప్రేమతో పలకరించి అదే రిటర్న్ లో మనల్ని పలకరించకపోతే మనం వాళ్ళ ముఖం తిప్పుకునే స్థితి, ఏదో నామకార్థమా బాగున్నాము ఇలా ఉన్నాం అని ఏదైనా దీనిగా మాట్లాడారంటే జీవితంలో మళ్ళీ వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడడం. కానీ ఏ ప్రభు ఆమెను పలకరించకపోయినా, ఆమె వైపు చూడకపోయినా, ఆమె మొర వినకపోయినా, ఆమె వెనుదిరగడానికి ఇష్టపడలేదు. కానీ ఆయనను ఆమె వచ్చి ఈమె బాధ, ఈమె కేకలు చూడలేక ఆ శిష్యులు మొరపెడుతున్నారంట అక్కడ, ప్రభా ఆమె సంగతి ఏంటో చూడు అనేసి. అయితే అక్కడ చూస్తే మ్రొక్కి, ప్రభా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన అయిపోయింది అక్కడంతా. కుక్క పిల్లలు యజమాని తర్వాత ఏం చేసింది? ఆయనను వచ్చి ఆయనకు మ్రొక్కి ఏం చేసింది? మ్రొక్కడం మొదలుపెట్టింది, సాగిల పడడం మొదలుపెట్టింది. మ్రొక్కడం అంటే ఏంటి? ఆరాధన చేయడం కదా. అవును, ఆరాధన చేస్తుంది. సృష్టికర్త అయిన దేవుణ్ణి గుర్తెరిగింది ఆమె. ఎప్పుడు గుర్తెరిగింది? ఆ వెంబడించే అనుభవంలోనే ఎప్పుడైతే ఆమె మార్పు చెందుతా ఉందో, ఎప్పుడైతే ఆమె రూపాంతరం చెందుతా ఉందో, ఆమె పాపపు స్థితిని ఒప్పుకుంటా ఉందో, నా స్థితి ఇది అని ఆమె హృదయం కరిగిపోయి కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకుంటుంది కదా. అవును, మరియ కూడా ఆమె కన్నీరంతా ప్రభు పాదాల మీద వేసినప్పుడు ఈమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నాయని ప్రభు చెప్తా ఉన్నాడు.
విస్తారమైన పాపములు. ఎప్పుడు ఆమె హృదయం కరిగిపోయినప్పుడు, ఆమె హృదయం కరిగి ప్రభు పాదాల దగ్గర కన్నీటితో వచ్చినప్పుడు. అవును, మన హృదయం కరుగుతుందా? మన హృదయం కరుగుతుందా? మన హృదయం విరుగుతుందా? అవును, ప్రభు అంటున్నాడు, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అర్పణ అంటున్నాడు కదా. అవును, ఇక్కడ అంటున్నా, ఈమె సాగిల పడుతుంది, ఈమె మ్రొక్కుతుంది. ఆరాధన అనుభవంలోనికి ఎప్పుడు వస్తాం మనం? మ్రొక్కడం మొదలు పెట్టింది. ఆ ప్రభువుని గుర్తెరిగింది, ఆ సృష్టికర్తను గుర్తెరిగింది. ఒక్క మాట సెలవిస్తే చాలు, ఒక్క మాట సెలవిస్తే చాలు అని చెప్తా ఉంది కదా. ఎంత గొప్ప భాగ్యము కదా ఈమెకు. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒక అన్యురాలు కదా. యెహోవా సన్నిధికి రాదగనది అని చూసాం జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనంలో. అవును, యెహోవా సన్నిధికి రాదగని స్త్రీ కదా ఈమె. వ్యభిచారపు హృదయం, విగ్రహారాధన, పాపము, బలి అర్పణ, విగ్రహాలకి బలి అర్పణ. అవును, ఆ విగ్రహాల ముందు అగ్నిగుండాలతో పిల్లల్ని నడిపించే స్థితి. ఈ కనానీయుల గురించి చదువుతున్నప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితి, దేవుడికి వ్యతిరేకమైన పరిస్థితి. వారు నిర్మూలం కావలసిన వారు. పసి పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ నిర్మూలం కావలసిన వారు కదా. కానీ ఈమె ఎంత గొప్ప భాగ్యము కదా ఈమెకి. అవును, చూస్తా ఉన్నాం కదా ఇక్కడ మ్రొక్కుతుంది. మ్రొక్కిన ఈమె ఏం చేసింది? ఆఖరికి వచ్చినప్పటికి ఏమంటున్నాడు ప్రభు? అందుకు యేసు అమ్మా అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు అమ్మా అని? ఎవరిని అంటున్నాడు? శపితురాలు కదా. శపితురాలు, అన్యురాలు, తృణీకరించబడినది, తృణీకరించబడినది కదా, అన్యురాలు కదా, శపించబడింది. ఆమెని అమ్మా అంటున్నాడు. అసలు ఆమె హృదయం ఎంత కరిగిపోయి ఉంటది కదా. ఎంత వేదన! ప్రభు పట్టించుకోవట్లేదు, ప్రభు చూడట్లేదు. ఒక పక్క కుమార్తె స్థితిగతి బాగలేదు, దయ్యం పట్టున్నది. ఒక పక్క దుఃఖము. ఇక్కడ ప్రభు చూస్తే ప్రభు పట్టించుకోవట్లేదు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ప్రభు పాదాలు పట్టుకుంది. వెంబడించిన కష్టమైనా నష్టమైనా నీ సిలువే మోస్తాను ప్రభువా, నీ వెంబడే పరుగులు పెడతాను ప్రభువా, నీ కొరకే జీవిస్తాను ప్రభువా, నేను మరణించినా పర్వాలేదు, నిన్ను విడవను ప్రభువా అన్న ఒక తీర్మానంతో ప్రభు సన్నిధికి వచ్చింది. వచ్చిన ఆమె ఏం చేసింది? వెంబడించడం మొదలు పెట్టింది. ఆ వెంబడించడంలో, ఆ వాక్యంలో దినదినము ఎదుగుతున్న కొలది పరివర్తన కలుగుతా వచ్చింది ఆమెలో. వెంబడించే కొలది, వెంబడించే కొలది. అవును, ప్రభు హృదయం ఆమె హృదయంతో ఏకీభవించిందేమో. అందుకే తగ్గించుకునే స్వభావం వచ్చింది ఆమెలో. ఆ తగ్గించుకునే స్వభావం ప్రభువుదే అని చూస్తా ఉన్నాం. అవును, ఆమెలో, ఆమె ముఖములో, ఆమె హృదయంలో ప్రభు హృదయం కనపడతా ఉందేమో. ఆమె ముఖములో ప్రభువే కనపడతా ఉన్నాడేమో. అవును, అంతగా తగ్గించుకున్న, అంతగా రూపాంతర అనుభవంలోనికి వచ్చిన ఆమెను ప్రభు అమ్మా అని పిలుస్తున్నాడు, అమ్మా అని పిలుస్తున్నాడు. ఒకసారి ఆ సన్నివేశాన్ని ఊహించుకోండి. అసలు ఆమె పరిస్థితి, ఆమె కన్నీరు, అలాంటి స్థితిలో అమ్మా అంటే అసలు ఎంత హృదయం కరిగిపోయి ఉంటది కదా. అసలు ఒక సహోదరి ఒక దైవజనురాల దగ్గరికి వెళ్ళి నువ్వు నీ కష్టం చెప్పుకుంటేనే నిన్ను ధైర్యపరిస్తే, నీకెంతో ఆదరణ కలిగి ఉంటే, సృష్టికర్త అయిన దేవుడు, సృష్టాన్ని సృష్టించే మాట మాత్రంతో కలుగచేసిన దేవుడు, శూన్యంలో భూమిని వేలాడదీసి జీవకోటి మానవాళిని పోషిస్తున్న దేవుడు, ఎడారిలో నదులు ప్రవహింపచేసిన దేవుడు కదా. అవును, అరణ్యంలో మార్గం కలుగ చేసిన దేవుడు, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ప్రజల్ని, ఇశ్రాయేలీల్ని నడిపించిన దేవుడు కదా. అవును, ఆకాశం మన్నాతో ఇశ్రాయేలీల్ని పోషించిన దేవుడు, దేవదూతల ఆహారంతో పోషించిన దేవుడు, బండ నుండి మధుర జలములిచ్చిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు కదా ఆయన. అవును, ఆ దేవాతి దేవుడు పిలుస్తున్నాడు అమ్మా అని, అమ్మా అని. ఎంత హృదయం కరిగిపోయి ఉంటది కదా. ఇంకా ఆమె ఎలాంటి స్థితికి వచ్చేసి ఉంటది అంటే, నా కూతురు బాగైనా బాగవ్వపోయినా పర్వాలేదులే,
దేవుడే నన్ను అమ్మ అని పిలిచాడు నేనైతే అనుకుంటున్నాను అలాగని. అలాంటి స్థితికి ఆమె వచ్చేసి ఉంటది అనుకుంటున్నాను. అయితే నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. అవును, ఇక్కడ ఏమంటున్నాడు? సృష్టికర్తే ఆశ్చర్యపోయాడంట. ఈ కింద మాటలు చూస్తే 31వ వచనం చూసి 31వ వచనం, మోగవారు మాట్లాడుటయు, అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయు, గ్రుడ్డివారు చూచుటయు జన సమూహం చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి. అవును, ఆశ్చర్యపోయారు, ప్రజలు ఆశ్చర్యపోయారు. దేవుడే ఆమె విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడంట. అవును, ఆయన పేరేంటి? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నిత్యుడగు దేవుడు, సమాధానాధిపతి అగు ప్రభువు కదా. అవును, ఆ సృష్టికర్తనే ఇంకా మాట్లాడలేనంతగా ఆమె విశ్వాసం కనపరిచిందంట. ఇంకా ఆమెను దాటిపోలేడు ఆయన, ఇంకా ఆమెను వదిలిపెట్టలేడు ఆయన కదా. అంత దీనత్వం చూపించింది, అంత నమ్మకత్వం చూపించింది. శపితురాలు, అన్యురాలు, తృణీకరించబడిన దానిని ఏమని పిలుస్తున్నాడు? అమ్మా అని పిలుస్తున్నాడు. అమ్మా అని పిలవడం కాదు గాని, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఏమి కోరుకుందామే? ఆమె కుమార్తె దయ్యం పట్టిందంట. అవును, ఇప్పుడు మనము చూస్తే మన పిల్లలు కూడా విశ్వాసుల పిల్లలని లేదు, సేవకుల పిల్లలని లేదు, ఎవరు తారతమ్యం లేదు. అందరూ దేనికి బానిసైపోయారు? సెల్ ఫోన్ అనే, మొబైల్ అనే దయ్యానికి బానిసలైపోయారు కదా. అవును, పెద్ద చిన్న తారతమ్యం లేదు, ప్రతి ఒక్కరు మొబైల్ అనే దయ్యాలకి బానిసలుగా మారిపోయారు కదా. అవును, లోకం వెంబడి పరుగులు పెడుతున్నారు. సర్వ పాపము, సర్వ లోకమంతా మా ఇంట్లో టీవీ లేదండి అని చెప్తారు కానీ అరచేతిలో సెల్ ఫోన్ లేదని ఎవ్వరు చెప్పరు. చంటి పిల్లల దగ్గర నుంచి. అవును, ఆ పాపం నుంచి ఆ కుమార్తెను ఆమె విడిపించలేకపోయింది, ఆ దయ్యం నుంచి విడిపించలేకపోయింది. ఆ కనానీయుల్లో ఎలాంటి వారో మనం చూసుకున్నాం. అంటే ఆమె ఏ స్థితిలో ఉందో, ఏ విగ్రహారాధనలో ఉందో, ఏ పాపంలో ఉందో, ఏ వ్యభిచార స్థితిలో ఉందో, తన కుమార్తె ఆమెలాగా రూపాంతరం చెందాలనుకుంది, ప్రభు సన్నిధిలో ఉండాలనుకుంది, ప్రభు పాదాల దగ్గర ఉండాలనుకుంది. తల్లి గోజాడుతుంది, బ్రతిమలాడుకుంటుంది. ఆమె విశ్వాసం చాలా గొప్పది కదా. అవును, మన బిడ్డలు ఎక్కడున్నారో, ఏ స్థితిలో ఉన్నారో, ఎలాంటి స్థితిలో ఉన్నారో, అవును, వేషధారణ జీవితం, వారు కూడా నటించడం మొదలు పెట్టారు కదా. కాలేజ్ లాగా ఉంటారు, సంఘం లాగా ఉంటారు, విశ్వాసుల మధ్యన విశ్వాసులు లాగా ఉంటారు, ఫ్రెండ్స్ దగ్గర ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అవును, లోకము ఎవరు గుర్తుపట్టలేకపోయినా వాళ్ళ హృదయ స్థితి నీ హృదయమును పరీక్షించి పరిశోధించు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఉమ్? పరీక్షించే దేవుడు ఏమంటున్నాడు? అమ్మా నీ విశ్వాసం గొప్పది. అవును, ఈ దినము మనందరితో, ఆన్లైన్లో ఉన్న వారందరితో, చేరి వచ్చిన వారందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట. ఏమంటున్నాడు? నీవు కోరినట్టే నీకు అవునుగాక, నీవు కోరినట్టే నీకు అవునుగాక అంటున్నాడు కదా. అవును, ఇక్కడ ఆఖరిగా ఒక్క మాట చదువుకుందాం చూడండి, ఒక్క మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 20వ కీర్తన 20వ కీర్తన 20వ కీర్తన 4వ వచనం చదువుతున్నాను నేను. 20వ కీర్తన 4వ వచనం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఏమంటున్నాడు దేవుడు? అవును, ప్రియ విశ్వాసి సహోదరి,
దిగులు పడుతున్నావా? ఇంకా బెంగ పడుతున్నావా? భయపడుతున్నావా? అప్పుల సమస్యల, కుటుంబంలో భార్యాభర్తల మధ్యన సమస్యల, గర్భఫలం లేదని, వివాహం కాలేదని, ఉద్యోగం లేదని, కాలేజీలో మంచి సీటు దొరకలేదని, ఏ పరిస్థితుల్లో ప్రభు పాదాలు పట్టుకుంటున్నావో నాకు తెలియదు కానీ ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనము ఆయనను వెంబడించాలి. ఆయన మాటలు వింటున్న మనము ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వచ్చిన మనం ఆయనను వెంబడించాలి. ఆ వెంబడిస్తున్న మనము రూపాంతర అనుభవంలోనికి రావాలి. రూపాంతర అనుభవంలోనికి వచ్చిన మనము ఏం చేయాలి? తగ్గించుకునే స్వభావంలోనికి రావాలి. ఆయనకు మ్రొక్కాలి, సాగిలపడాలి, ఆయన ఆరాధన చేయాలి. అవును, నీ హృదయం ప్రభు హృదయంతో ఏకీభవించినప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏమంటున్నాడు? ఈ దినం నువ్వేం కోరుతున్నావో, నీ ఆలోచన ఏముందో, నీ కష్టం ఏముందో, ఏ వేదన ఉందో, ఏ దుఃఖం ఉందో, ఏ పరిస్థితుల గుండా పరుగులు పెడుతున్నావో, ఏ మనుషుల వైపు చూస్తున్నావో, అయ్యో నాకు సహాయం రావట్లేదు, ఇంతకాలముగా ప్రార్థన చేస్తున్నానని, ఇంకా ఏది మార్పు చెందాలో నీ హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. ఆయన ముఖ వెలుగులో నీ రహస్య పాపములు కనపడతాయంట. ఇంకా సరిదిద్దుకోవాల్సింది, సరి చేసుకోవాల్సింది ఏముందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఎక్కడ వెంబడించడంలో ఎక్కడ ఆగిపోయామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ తప్పిపోయామో ఒకసారి ఆలోచన చేద్దాం. అవును, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, అబద్ధం ఆడనేరని వాడు కదా ఆయన. ఏమంటున్నాడు? నీ కోరిక సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తూ సఫలపరుస్తాను అంటున్నాడు. అవును, ఈ దినం వాగ్దానం చేస్తున్నాడు నీకు. నీ హృదయం చూస్తున్నాడు, నీ దుఃఖము చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు. అవును, ఆ కనాను స్త్రీ మార్పు చెందింది. ఇశ్రాయేలు దేవుణ్ణి ఆశ్రయించింది, నమ్మదగిన దేవుణ్ణి ఆశ్రయించిన ఆమె కోరిక సఫలపరచబడింది. ఈ దినం మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తూ సఫలపరుస్తానని. ఇంకా నిరాశ చెందుతున్నావా? దిగులు చెందుతున్నావా? భయపడుతున్నావా? లేదు, ఏమీ అవసరం లేదు. ఆ ప్రభు పాదాలు పట్టుకో. నీ సమస్త అవసరతలన్నీ ఆయన మహిమ ఐశ్వర్యంలో తీర్చబడతాయి. ఈ కొద్ది లేఖన భాగాలు మన వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. వందనాలు ఆంటీ. వందనాలమ్మా. అమ్మా. వందనాలు.